తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఉపాధ్యక్షులు కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి వివేకానంద గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు గారికి, కాసాని వీరేష్ ముదిరాజ్ గారికి, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి ఎంతో అత్యంత సన్నిహితులైనటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేత చంద్రగిరి సతీష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పరిణామాలపైన, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలపైన కూడా మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా ఉండబోతోంది పోటీ అనేది కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నిటికీ కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నామినేషన్స్ వేస్తారు. సో అధికార పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఏ విధంగా ఉండబోతోంది? నమస్కారం మేడం. ఫస్ట్ మీ ఏబీటీవీ ప్రేక్షకులకు, మీ ఏబీటీవీ గారు పిలిచి నా యొక్క ఆలోచనను పంచుకోవడం కోసం మీరు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. మీరు అడిగిన క్వశ్చన్కు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన ప్రజలకు అంత పెద్దగా సాటిస్ఫైగా లేదు. ఏ పథకం కూడా ఆయన చెప్పింది నెరవేర్చలేకపోయాడు. ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆయన మాటల ప్రభుత్వమే తప్ప ప్రజలకు ఏది చేరుకోలేదు. ఒక రేషన్ కార్డు అనే ఒక మైప పెట్టాడు. రేషన్ కార్డు అనేది మనిషి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇవ్వాల్సిన హక్కు. అది ఆ రేషన్ కార్డు ఆయన ఇచ్చినని చెప్పి రేషన్ కార్డు మీద దీని మీద ప్రచారం చేసుకొని రేపు మున్సిపల్ ఎలక్షన్లలో గెలవాలా, మన కార్పొరేషన్ ఎలక్షన్లకు గెలవాలనే ఒక మాయా మాటలు చెప్తూ మళ్ళీ మా నాయకులకు లేనిపోని నోటీసులు ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసి గెలవాలనుకుంటున్నాడు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు, కాబోదు కూడా మేడం. ఈరోజు మనం చూసుకుంటే గతంలో కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధికి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చేస్తున్న అభివృద్ధికి మధ్యన ప్రజలు ఆల్రెడీ వ్యత్యాసాన్ని కనుక్కున్నారు. దాంట్లో భాగంగా ఏడ చూసినా కానీ కాంగ్రెస్కు కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఏ చిన్న కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మేయర్లు కానీ, రాష్ట్రం అవతల ఔటర్ రింగ్ రోడ్ అవతల జరుగుతున్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు బీఆర్ఎస్ విజయకేతనం ఎగరబోతుంది. ఎందుకంటే కేటీఆర్ యొక్క ఆలోచనలు, కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి, తెలంగాణ ప్రజల యొక్క జాతిపిత అయిన కేసీఆర్ గారినే మళ్ళీ కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని గంటపదంగా చెప్పగలుగుతున్నాం మేడం. అంటే మనకి రీసెంట్గా కూడా మనకి హైదరాబాద్లోని చాలా మున్సిపాలిటీలని మనకి విలీనం చేశారు. సో ఈ విలీనం అన్నది మనకి నష్టాన్ని కలిగిస్తుందా, ఉపయోగం అంటారా? నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఆలోచన ప్రకారం చూస్తే ఎప్పుడు కానీ మనం అంత పెద్ద ఉమ్మడి రాష్ట్రంని మనం తెచ్చుకొని చిన్న రాష్ట్రంగా ఉండి మన ప్రజలందరికీ దగ్గరుండి అందుబాటులో ఉండి మన ప్రాంతాన్ని, మన ప్రజలను మంచి బ్రతుకు దారిలో నడిపేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని సాధించుడు కేసీఆర్. దాంట్లో భాగంగా మళ్ళీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద పంచాయతీలను చిన్న పంచాయతీలు చేసి, చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేసి, కొంచెము ప్రజలు అభివృద్ధి చెందిన ప్రజల ప్రాంతాన్ని మున్సిపాల్గా చేసి, ఇంకొంచెం అభివృద్ధి చెందిన ప్రజలను కార్పొరేషన్లు చేసి, పరిపాలనా విధానాన్ని దగ్గరికి తీసుకొచ్చి ప్రజలకు ఒక 3,000 మందికి 5,000 మందికి ఒక ప్రజాప్రతినిధి ఉంటే వాళ్ళందరినీ అతను ప్రజాప్రతినిధి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో చాలా కీలకంగా ఉంటాడు. అందుకోసమే చిన్న చిన్న మున్సిపాలిటీలు, చిన్న చిన్న కార్పొరేషన్లు చేసి ప్రజలకు అభివృద్ధి పదంలో మోరీలు కానీ, లైట్లు కానీ, ఎవ్రీవన్ ఏదైనా ప్రజలకు అందేలాగా చేసాడు. కాబట్టి ఆ అభివృద్ధి పదంలో చూస్తే ఇంతకుముందున్న కార్పొరేషన్ ఉంటేనే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి ఒక 34 మంది కార్పొరేటర్లు, ఎగ్జాంపుల్ మన నిజాంపేట కార్పొరేషన్ గురించి చెప్తున్నా మేడం. 34 మంది కార్పొరేటర్లు, అందులో 5 మంది కోఆప్షన్ మెంబర్స్, మొత్తం 38 మంది కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుండేవాళ్ళు. ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క యోగక్షేమాలు, వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం ఈ 38 మంది నాయకులు పరిపాలన చేసే ప్రాంతాన్ని ఒకసారి 4కి పరిమితం చేసిండు. ఈ నలుగురికి రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వీళ్ళు కార్పొరేట్లు అసలు ప్రజలను ఈయన గుర్తుపడ్డాడు, ఈయన ప్రజలు గుర్తుపడ్డారు. పార్టీ సింబల్ మీద గెలవాల్సింది, కానీ ప్రజలను గుర్తించి తిరిగేంత ఛాన్స్ లేదు. కాబట్టి 100% ఇది నష్టమే ప్రజలకు. మా ప్రాంతానికి మాత్రం మరీ నష్టమని నేను చెప్తున్నాను మేడం. మరి అంటే ఈ కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి ఏమైనా అంటే చర్య తీసుకోవటం కానీ ఏమైనా జరిగిందా? మిగిలిన ఎవరినైనా అప్రోచ్ అవ్వటం జరిగిందా దీనికోసం? అంటే కొంతమంది కోర్టు కేసు వేశారు, కొంతమంది ఇది కరెక్ట్ కాదని ఐఏఎస్లకు, మున్సిపల్ కమిషనర్లకు లెటర్లు ఇవ్వడం జరిగింది.
కానీ అదంతా ఒక గవర్నమెంట్ పాలసీలో మనం ఏం చేయలేం కదా మేడం. అంటే మీ భార్య కూడా ప్రీవియస్ కార్పొరేటర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీ భార్య కానీ పోటీ చేయాలన్నా కూడా ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ తరఫు నుంచి ఇప్పుడు ఇంకొంతమంది ఉంటారు. ఇదివరకు 34 మంది పోటీ చేసేవారు బీఆర్ఎస్ తరఫు నుంచి, కానీ ఇప్పుడు 4 పోటీ చేయాలి. సో ఇది ఒక విధంగా నష్టమే కదా. మరి పార్టీ ఎటువంటి చర్య తీసుకోబోతోంది? ఇది మా బీఆర్ఎస్ పార్టీ మాకు అత్యంత చాణక్యుడు, చాలా తెలివైన వాడు. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వారికి పైన మున్సిపల్ కానీ ఐటీని కానీ పార్టీని కానీ నడిపిస్తున్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. వారి యొక్క అడుగుజాడలో మేము నడుస్తున్నాం కాబట్టి మా భవిష్యత్తు వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే చేతిలో ఉంది. ఏది ఏమైనా అవకాశం వస్తే మాత్రం మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా జ్ఞానేశ్వరన్న గారు, మా వీరేశన్న గారు మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము ఏరియాలో మళ్ళీ కార్పొరేటర్గా పోతాము. ఎందుకంటే వార్డు మెంబర్ నుంచి వెళ్ళి ఎంపీటీసీ నుంచి వెళ్ళి కోఆప్షన్ వరకు మేము వచ్చాం కాబట్టి ప్రజలల్లో మా పూర్తి నమ్మకం మా మీద ఉంది. మా ప్రజలపై మాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ ప్రజలకు దగ్గర ఉన్నాం కాబట్టి మాకు అవకాశం వస్తే మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఏది ఏమైనా పార్టీ నిర్ణయం, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వారి నిర్ణయం మీద మేము కట్టుబడి ఉంటాం మేడం. అండ్ అదేవిధంగా మనకి అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లోని విలేజెస్లో ఎటువంటి విధి విధానాలు పాటిస్తున్నారు? అంటే ఈ ఎలక్షన్స్ గురించి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. రైతు బంధు లేదు, యూరియాకు లైన్లో నిలబడుతున్నారు. ఊర్లలో గ్రామ పంచాయతీలో ఏ ఒక సిబ్బందికి సాలరీలు ఇచ్చే పరిస్థితులు లేదు. విలేజ్లలో అసలు కాంగ్రెస్కి అవకాశం లేదు మేడం. కేసీఆర్ని పోగొట్టుకున్నాం, మేము తప్పు చేసినాము, మా తప్పును సరిదిద్దుకోవడం కోసం ఈరోజు మున్సిపల్ ఎలక్షనే మాకు రిజల్ట్ అంటున్నారు మేడం. అంటే మనకు ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. సర్పంచ్ ఎలక్షన్స్లోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా వెళ్ళినా కూడా కొన్ని నెంబర్ల తేడాలోని కాంగ్రెస్ విన్ అయింది సర్పంచ్ ఎలక్షన్స్. లేదు మేడం, అలా అనడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఇప్పుడు మేడం నేనున్నా, నా చుట్టూ ఒక 4 ఉన్నారు. నలుగురిలో ఒకరు మంచోళ్ళని అనుకుంటారు గ్రామ పంచాయతీ. అది సింబల్ కాదు, అది కారు గుర్తు, చేయి గుర్తు, పువ్వు గుర్తు కాదు, వ్యక్తి యొక్క సెల్ఫ్ డిఫెన్స్. ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్ సర్పంచ్ అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న అన్ని పార్టీలలో ఒకరిని మంచోళ్ళని అనుకుంటారు. ఆయన ఏ పార్టీ వాడు కాదు. ఓకే, కాబట్టి అది ఏ పార్టీకి వర్తించదు సర్పంచ్. ఎందుకంటే ఎప్పుడైనా గెలిచిన అధికార పార్టీ, ఎగ్జాంపుల్ మేడం, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే మీరు ఒక ఎమ్మెల్యే అనుకో, నేను ఒక సర్పంచ్ గెలిచిన అనుకో, మీ దగ్గర రావాలి, పని తీసుకోవాలి, లేదా సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గర పోయి పని తీసుకోవాలి. కాబట్టి న్యూట్రల్లో ఉంటాడు సర్పంచ్. కాబట్టి దాన్ని ఏది మెజారిటీ అనడానికి అసలు ఛాన్సే లేదు మేడం. కానీ మెజారిటీ వాళ్ళని చెప్పుకుంటారు మేడం అధికార పార్టీలో. కాబట్టి ఎందుకంటే నేను చెప్పాను కదా సార్, నేనే ఒక వ్యక్తిగా గెలిచాను. నేను బీఆర్ఎస్ వ్యక్తిని కాదు, కాంగ్రెస్ వ్యక్తిని కాదు, బీజేపీ వ్యక్తిని కాదు. కానీ నా ప్రజలకు పని కావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు నా మనిషి అని ఆయన చెప్తాడు కాబట్టి ఎక్కువ మంది పోవాల్సి వస్తుంది, కాబట్టి ఎక్కువ మంది నెంబర్ చెప్పారు అంతే. ఓకే, అండ్ అలానే ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్లో చాలా గత కొద్ది కాలంగా ఒక చిన్న క్లాష్ అనేది నడుస్తూ ఉంది. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ తన సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రచారం చేయటం కానీ జరుగుతుంది. సో ఇది రాబోయే ఎలక్షన్స్కి, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇది మైనస్ అవ్వబోతోందని మీరు భావిస్తున్నారా? నేను భావిస్తలేను మేడం. ఎందుకు అంటే కవిత గారు ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడవలసి వస్తుంది కదా. వాళ్ళ నాన్నగారి గురించే మాట్లాడదు. వాళ్ళ నాన్న అంటే తెలంగాణ తెచ్చిన జాతిపిత కదా, తెలంగాణ జాతిపిత కదా. మరి మాకు ప్రచారం అవుతుంది తప్ప మాకు ఏం తక్కువ ఏం జరుగుతలేదు కదా. ఇప్పుడు కవిత అంటే ఎవరు మేడం? కేసీఆర్ గారు కూతురు. కవిత ప్రజలు ఎవరు గుర్తుపట్టారు? కేసీఆర్ గారు కూతురు అని గుర్తుపట్టారు. ఇప్పుడు ఆమె ఏం చేసినా కేసీఆర్ లేదు, ఆమె ఏం చేయలేదు కాబట్టి ఆమెది ఏమీ వర్కౌట్ కాదు మేడం, 100% వర్కౌట్ కాదు. కాకపోతే ఆమెకు సెల్ఫ్గా నేనున్నా అని ఒక మహిళా శక్తిగా వస్తుంది. దాన్ని మేము అప్రిషియేట్ చేశాము. కానీ కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఆమె తక్కువగా మాట్లాడితే ఆమెను కానీ పెంచి అంత పెద్ద స్టార్ని చేసింది కదా. మరి ఆమె విషయంలో కూడా ఆయన తప్పు చేసినట్టే కదా. మరి అప్పుడు కవితే కాదు కదా, ఆమె కల్వకుంట్ల కవితే కాదు కదా. కేసీఆర్ బిడ్డ కాబట్టి, కేసీఆర్ గొప్పోడు కాబట్టి, ఆమె మా కడపలో పుట్టిన ఆమె గొప్ప అని చెప్పుకుంటుంది కాబట్టి అది కూడా కేసీఆర్ క్రెడిట్ అని నేను 100% చెప్తున్నాను మేడం. ఓకే, అంటే అదేవిధంగా ఆమె ఏంటంటే కొత్త పార్టీ పెడతానని కానీ ఆ పార్టీతోని నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే ఈ పార్లమెంట్ కానీ రాబోయే ఇంకొన్ని ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? మేడం యాక్చువల్గా కవిత మేడంను
ఒక ఇంటికి ఇచ్చారు. ఉమ్, ఇచ్చినాక కూడా కల్వకుంట్ల కవిత అని చెప్పే క్లెయిమ్ చేసుకుంటుంది. అవును ఇప్పుడు వేరే పార్టీ పెట్టినప్పుడు కల్వకుంట్ల కవితని క్లెయిమ్ చేసుకోలేదు కదా, అవును చేసుకోలేదు కదా. అప్పుడు ఏమవుతుంది, మేమేమంటున్నామంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ కేసీఆర్ను కేటీఆర్ను ఢీకొట్టలేక వాళ్ళ ఫ్యామిలీని, కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు కవిత వాళ్ళ ఫ్యామిలీని ఉమ్, బయటికి తెచ్చి కేసీఆర్ యొక్క బలాన్ని తగ్గించడం కోసం ట్రై చేస్తుండ్రు. అంతేగాని ఆమె త్వరలోనే రిలీజ్ అయ్యి మళ్ళీ మామూలుగా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అంతా క్లియర్ చేసేసుకుంటుంది మేడం. ఓకే. అండ్ అదే విధంగా మళ్ళీ మనకి ఇక్కడ రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ అంటే చాలా కాలంగా జరుగుతుంది ఈ కేసు. ఫోన్ ట్యాపింగ్ ఆ కేసు గురించి స్పందించాలంటే మీరు ఏం చెప్తారు? మేడం మా కేటీఆర్ గారు ఒకటి చెప్పారు, ఉమ్, మనకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, ఫ్రీ ప్రచారం అవుతుంది. ఓకే. అతను ఏదో ఈ 6 గ్యారెంటీలు 420 గ్యారెంటీలు తీర్చలేక మన మీద ఇవన్నీ పిలిచి చెప్పాడు కదా, పిలిచి ఉట్టిగానే టైంపాస్ చేసుకోవడం కోసం చేస్తాడు. దానివల్ల మనం ప్రచారమే పెరుగుతుంది తప్ప ప్రజలకు మనకు ఫ్రీగా మన యొక్క గుడ్ విల్ పెరుగుతుంది తప్ప తగ్గుతలేదని చెప్పాడు. నేను కూడా ఆయన యొక్క మాటనే ఎక్కిపిస్తున్నాను. ఓకే. అండ్ అలానే మనకి ఇక్కడ నిజాంపేట నియోజకవర్గం కానీ, నిజాంపేట మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ అండ్ కుత్బల్లాపూర్ నియోజకవర్గం చూసుకుంటే కనుక మనకి అభివృద్ధి కార్యక్రమాలు అంటే బీఆర్ఎస్ టైంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వీటి గురించి విశ్లేషించాలంటే ఏం చెప్తారు? సూపర్ చెప్పారు, సూపర్ అడిగారు. అసలు వాస్తవం మీరు తెలిసి అడిగారు మేడం, తెలియక అడగాలి మేడం. ఈరోజు గండిమైసమ్మ టు మియాపూర్ రోడ్డు పోతే ఎంత పెద్ద రోడ్డు ఉంది, ఎంత పెద్ద బ్రిడ్జ్ పడుతుంది. అది పడాలంటే ఒక 3 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి పని నడుస్తుంది కదా, ఈ రోజు వస్తే కాదు కదా. అది బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో కేటీఆర్ గారు వచ్చి ఓపెన్ చేసిన బ్రిడ్జ్. ఈ రోడ్డును వివేకానంద గారు కష్టపడి ఈ రోడ్డును పెద్దగా చేసిండు. మల్లంపేట రోడ్డును షబ్బీపూర్ రాజు గారు ప్లస్ మనకు ఒక ఎగ్జిటింగ్ అవుట్డోర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ తెచ్చిండు. కాబట్టి ఈ ఏరియాకు ఆ ఎగ్జిట్ దగ్గర ఉండడం వల్ల ల్యాండ్ల వాల్యూ ప్రజలు చాలా ఇష్టపడి ఈ ఏరియాకు రావడం వల్ల ఒక అభివృద్ధి. రెండోది ఏడ చూడండి మేడం, ఒక గ్రేవీ యార్డ్ చూడండి, మంజీరా వాటర్ చూడండి, సిమెంట్ రోడ్లు చూడండి, డ్రైనేజీలు చూడండి, ఏ చూసినా బీఆర్ఎస్ టైంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఒక్కటన్నా మన ఏరియాలో మన కుతుబులాపూర్ ఏరియా ఒక్కటన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగిందంటే చెర్ల పక్కన కట్టుకున్న వాళ్ళే కూలగొట్టే పని హైడ్రా చేస్తుంది. లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్లలో ఎవరన్నా కొంచెం కట్టుకొని ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ మీద వీళ్ళు మన పార్టీకి రావాలని చెప్పి వాళ్ళు ఇల్లు కూలగొట్టడం జరుగుతుంది తప్ప వాళ్ళు ఇప్పటివరకు ఏం చేయలేదు మేడం. ఆ రేషన్ కార్డులో ఒక డ్రామా మాత్రం నడుస్తుంది మేడం. రేషన్ కార్డులో డ్రామా ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తుంది మేడం. ఇది అలా నువ్వు ఉన్నా నేను ఉండమని వానికి ఒక కారు ఇల్లు బంగ్లా లేకపోతే వానికి రేషన్ కార్డు ఇచ్చేస్తారు. ఓకే, అది కామన్ కదా. ఇప్పుడు రేషన్ కార్డు అనేది ఇప్పుడు పుట్టలే కదా మేడం. అవును. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పేదవాడికి 120 గజాలు జాగ ఉండాలి, కూడు గుడ్డ ఉండాలని ఆ కాన్సెప్ట్ మీద మన రాజ్యాంగం వచ్చింది కదా. ఆ రాజ్యాంగంలో భాగంగా నేను ఇచ్చినా ఆయన ఎక్కడ చెల్లిస్తుండు మేడం. అది ఒకటి ఎక్కువ ప్రచారం చేసుకుంటుంది కాబట్టి దాని మీద నేను గట్టిగా చెప్పాను మేడం. అండ్ అలానే ఇంకోటి మేడం, పెన్షన్స్ అన్నాడు. ఒక్క పెన్షన్ అన్న ఆ రోజు కేసీఆర్ గారు పెన్షన్ తప్ప ఈయన ఎవరికన్నా ఒక పెన్షన్ ఎక్స్ట్రా ఇచ్చిండు. ఒక్క పెన్షన్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది పెన్షన్ లేదు. రేషన్ కార్డులు ఇవ్వలే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా వస్తుంది కాబట్టి అది నువ్వు అందులో వచ్చిన రేషన్ కార్డులకు మరి పెన్షన్లు ఇంకా 2 BHK అంటున్నారు. 2 BHK ఎక్కడ ఇస్తున్నారు మేడం? గ్రామాలల్లో వాని జాగు ఉన్నవానికి 5 లక్షలు ఇస్తున్నాడు. మరి హైదరాబాద్ సిటీలో ఎవరికన్నా ఒక ఇల్లు ఇచ్చిండా సార్ మేడం? హైదరాబాద్ చుట్టూ సరైనలో ఒక ఇల్లు ఇచ్చాడా? లేదా వరంగల్ సిటీలో ఎవరికన్నా ఇచ్చాడా? ఖమ్మం సిటీలో ఎవరికన్నా ఇచ్చాడా? నిజాంపేట సిటీలో పల్లెటూర్లలో ఆల్రెడీ అతను ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఉంటుంది. ఆ జాగా మీద నువ్వు ఇస్తున్నావు. జాగా లేనివాడికి నిజమైన పేదోడికి నువ్వు ఇచ్చావా? అదే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో కూడు గుడ్డ కోసం బ్రతకడానికి వచ్చిన వాళ్ళకు గూడు ఏర్పాటు చేశాడు. వాళ్ళకి ఎక్కడ గజం జాగలేదే, ఇల్లు వచ్చింది. మరి నీకు గజం జాగున్నవానికి నేను ఇందిరా మిల్లు కట్టిస్తున్నాను నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు. ఆడ ఏం లేనివానికి 100,000 లక్షల ప్లాట్లు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు. మరి మేమెంత గొప్పగా చెప్పుకోవాలి మేడం? ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి మేడం. డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ కట్టించిన కాడికి ఒక్కొక్క ఇంట్లో ఆ ఇల్లును దాన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఆనంద బాష్పాలు కురిపిస్తూ ఉంటారు. అంత గొప్ప పరిపాలన చేసిండు కేసీఆర్ గారు.
అంటే మనకి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మనకి ఇప్పుడు చెరువు పక్కన ప్రగతి నగర్ చెరువుకి బ్యాక్ సైడ్ రోడ్లో మనకి ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మనకి ఇటువైపు గాజుల రామారం వెళ్ళే రూట్లో కూడా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్స్. ఇంకా అవి ఖాళీగానే ఉన్నాయి, చాలా మట్టుకు ఖాళీ. లేదు లేదు మేడం, అన్నీ నిండాయి. అయితే కేసీఆర్ సారు కేటీఆర్ సార్ అప్పుడు ఏం ప్లాన్ చేశారంటే, ఒక గ్రామంలో, అప్పుడు గ్రామాలుగా ఉండే, తర్వాత కార్పొరేషన్ అయింది, తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది. ఒక గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ను ఒక 10 ఎకరాలు తీసుకున్నాం అనుకో, వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కదా, ఆ గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజలకు 10% ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్లో మిగిలిన ఫ్లాట్లు తప్ప ఎక్కడ కూడా ఒక ఖాళీ డబుల్ బెడ్రూమ్ లేవు. అందరికి లాటరీలు తగిలినాయి, వచ్చేసినాయి. ఈ 10% లోకల్ కోసం పెట్టినయే ఆగినాయి, ఒక్కటి కూడా కాలేదు. కావాలంటే మీ రిపోర్టర్ని పంపించి మీరు చెక్ చేసి మీరు చెప్పండి మేడం. మరి అదేవిధంగా మరి ఇప్పుడు మీరే అంటున్నారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో మనకి ఎక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు. మరి బీఆర్ఎస్ ఏ విధంగా దీని మీద చర్య తీసుకుంటోంది, ఏ విధంగా? ఆల్రెడీ యుద్ధములు చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు పోరాడుతున్నారు, వాళ్ళతో పాటు మేము పోరాడుతున్నాం కదా మేడం. ప్రతిదీ ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఇది కావాలని పోరాడుతున్నాం కదా కంపల్సరీ. అయినా ఇప్పుడు మేము అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కంప్లీట్ చేస్తే చాలని సంతోషంలో ఉన్నాం మేడం. నెక్స్ట్ మళ్ళీ మేమే కదా మళ్ళీ కొత్త స్టార్ట్. అంటే ఈ బ్రిడ్జ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వక ముందు కూడా చాలా మంది వాహనదారులు ఎంతో ఇబ్బంది పడి, ఎన్నో యాక్సిడెంట్స్, ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయిన రోజులు ఉన్నాయి. సో అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అవును, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు శాసనసభలో, శాసన మండలిలో దాని టాపిక్ తీసుకురు, స్పీడ్ అందుకుంది. శాసన మండలిలో ఎమ్మెల్సీ గారు, శాసనసభలో ఎమ్మెల్యే గారు దాని మీద అది ఒక 3 నెలల కావాల్సిందే, ఫిబ్రవరి కల్లా ఇవ్వాల్సిందని కూడా వాళ్ళు అడిగారు, అయిపోతుంది. సో చివరిగా మేడం, ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని పార్టీలకి సెమీఫైనల్స్ లాంటివని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు త్రిముఖ పోటీ అయిపోయింది. అంటే 3 పార్టీలు మనకి ఇక్కడ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ. ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో గట్టి పోటీ ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తుంది. సో ఇది ఏ పార్టీకి ఎక్కువగా ఫేవర్గా జరగబోతుందని మీరు భావిస్తున్నారు? అండ్ అదేవిధంగా ఈ పోటీ ఎంతవరకు లాభాన్ని చేకూరుస్తుంది ఏ పార్టీకైనా? మేడం, బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుంది. ఓకే, కారణం అని మీరు అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏ గ్యారంటీ ప్రజలకు వెళ్ళలే. ఒకటి 4000 పెన్షన్ అన్నాడు, రాలే. ఒకటి విద్యార్థులకు, అమ్మాయిలకు స్కూటీ బైకులు ఇస్తున్నాడు, ఇవ్వలే. ప్లస్ కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మిని ఇంకో తులం బంగారం ఇస్తున్నాడు, ఇవ్వలే. అలాగే నిరుద్యోగ భృతి 2500 ఇస్తున్నాడు, ఇవ్వలే. 40 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 సంవత్సరాలు ఉన్న లేడీస్ ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న వారికి, నిరుద్యోగం ఉన్న లేడీస్కు 2500 ఇస్తున్నాడు, ఇవ్వలే. అసలు ఏమి ఇచ్చడానికి కాంగ్రెస్కి ఇది రెఫరెండ్ మేడం? అదే ఆ రోజు 200 పెన్షన్, 2000 పెన్షన్ చేసిన ఘనత కేసీఆర్కే ఉంది. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది 70-80 వేల నుంచి వెళ్ళి 1,16,116 చేసిన ఘనత కేసీఆర్కే ఉంది. ఆడపిల్లలకు 50% రిజర్వేషన్ కూడా ముందుగా ఇచ్చింది కూడా కేసీఆర్కే ఉంది. బీసీలకు ఇవ్వాల్సిన 34-40% స్థానిక సంస్థలలో ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్కే ఉంది. అసలు ఏది చూసినా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ ఉంది కదా మేడం. కాంగ్రెస్ చేసింది ఏముందని మీరు అనుకుంటారు రిఫరెండా? మూడోది బీజేపీ గురించి అడిగారు. బీజేపీ మీరు చూశారు, మొన్న సికింద్రాబాద్ ఎలక్షన్లో, కంటోన్మెంట్ ఎలక్షన్లో డిపాజిట్ రాలే. మొన్న ఇక్కడ చూశారు జూబ్లీహిల్స్లో డిపాజిట్ రాలే. మరి ఇక వాళ్ళకి సెమీఫైనల్ అవుతుంది మేడం. ఫైనల్ అయినా సెమీఫైనల్ అయినా పాకిస్తాన్ మీద ఇండియా కొట్లాడినట్టు రేపు కాంగ్రెస్ మీద బీజేపీ ఇండియా తరఫున కొట్లాడుతుంది. రేపు మళ్ళీ చెప్తున్నా మేడం, కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ కొట్లాడుతుంది వరల్డ్ కప్లో రేపు ఇండియా తరఫున. అదే కాంగ్రెస్ పాకిస్తాన్ తరఫున కొట్లాడాలి. ఆపరేషన్ సింధూర్ లాగా అయిపోతుంది పాకిస్తాన్ పరిస్థితి. మొన్నటి మ్యాచ్లు ఆడుతున్న వరల్డ్ కప్ గెలిచిన ఇండియా లాగానే మన బీఆర్ఎస్ గెలవబోతుంది. ఓకే, సో ఇంకా మన ఛానల్ తరఫు నుంచి మీరు రాష్ట్ర ప్రజలకు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు సుఖ సంతోషాలు హ్యాపీగా బ్రతుకుతున్నారు, బ్రతకాలే. ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ రేపు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.